హాయ్, ఐఎమ్ విఘ్నేష్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం మాట్లాడు అన్న క్రియాపదాన్ని తమిళ్లో ఎలా యూజ్ చేయాలి, ఏ రకంగా అది ఫామ్ అవుతుంది, ఎన్ని రకాలుగా ఉంటుంది అన్నది ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. ఇది వీడియో 5. మాట్లాడు. మాట్లాడు అంటే పేసు. మాట్లాడురా. మాట్లాడురా అంటే పేసుడా. చూడండి ఎలా తెలుగులో రా యాడ్ అయిందో అలా తమిళ్లో డా యాడ్ అయింది. ఇలా ఎన్లో మాత్రమే చేంజ్ అవుతూనే ఉంటుంది. మనం ఇంతకుముందు చేసిన వీడియోను మీకు చూస్తే ఈ రెండిటికి ఏం తేడా అనేది కనిపిస్తుంది. ఇలా ఈ వీడియో చూడండి, ఇంతకు ముందటి వీడియో చూడండి, అప్కమింగ్ వీడియోస్ చూస్తే మీకు ఎలాంటి డిఫరెన్షియేషన్ అనేది వస్తుందనేది తెలుస్తుంది. ఇంకా అలా మీరు చూస్తూ ఉంటే మీరు ఈజీగా నేర్చుకోవచ్చు. మీరు డైరెక్ట్గా సెంటెన్సెస్ నేర్చుకోవడం ద్వారా అంతగా ఏది గుర్తుపెట్టుకోలేరు. ఇలా వర్డ్ బై వర్డ్ నేర్చుకుంటే మీరు ఈజీగా సెంటెన్సెస్ అనేది ఫామ్ చేయొచ్చు. ఇప్పుడు మాట్లాడురా. మాట్లాడురా అంటే పేసుడా. మాట్లాడువే. మాట్లాడువే అంటే పేసుడి. మాట్లాడండి. మాట్లాడండి అంటే పేసుంగ. పేసుంగ. నెక్స్ట్ మాట్లాడకు. మాట్లాడకు అంటే పేసాద. పేసాద. నెక్స్ట్ మాట్లాడకురా. మాట్లాడకురా అంటే పేసాదడా. పేసాదడా. నెక్స్ట్ మాట్లాడకువే అంటే పేసాదడి. పేసాదడి. మాట్లాడకండి. మాట్లాడకండి అంటే పేసాదీంగ. పేసాదీంగ. నెక్స్ట్ మాట్లాడవచ్చా. మాట్లాడవచ్చా అంటే పేసలామా. నెక్స్ట్ మాట్లాడవచ్చు అంటే పేసలాం. మాట్లాడవచ్చా అంటే లామా అని ఎండ్ అవుతుంది. వచ్చు అన్నప్పుడు లామ్, లాస్ట్లో ఏ ఉండదు. నెక్స్ట్ మాట్లాడకూడదు. మాట్లాడకూడదు అంటే పేసకూడాదు. పేసకూడాదు. నెక్స్ట్ మాట్లాడకూడదా అంటే పేసకూడాదా. పేసకూడాదా. నెక్స్ట్ మాట్లాడుదాం. మాట్లాడుదాం అంటే పేసలాం. మాట్లాడుదామా. మాట్లాడుదామా అంటే పేసలామా. ఇది చూస్తే మనకు మాట్లాడవచ్చా అన్నదానికి కూడా లామా అని యూజ్ చేశాను. మళ్ళీ మాట్లాడుదామా అన్నవాడికి కూడా సేమ్ లామా అని యూజ్ చేశాము. ఇది తెలుగులో చూస్తే రెండు రకంగా ఉంటుంది, తమిళ్లో ఒకేలా ఉంటుంది. అది సిచ్యువేషన్ బట్టి మనం అర్థం చేసుకోవాలి. మనం చేద్దాం, పోదాం, వెళ్దాం, తిందాం, అడుగుదాం, ఇలా మనం అనే వర్బ్ ప్రొనౌన్ వచ్చినప్పుడు మనం యూజ్ చేస్తాము. కానీ తమిళ్లో అలా ఏం ఉండదు. మనం సిచ్యువేషన్ బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఏ ప్రొనౌన్లో వాళ్ళు యూజ్ చేస్తున్నారు, ఏ సిచ్యువేషన్, అవి మీరు మాట్లాడుతూ ఉంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇంకా మనం నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ మాట్లాడాలా. మాట్లాడాలా అంటే పేసవేండుమా. నెక్స్ట్ మాట్లాడాలి. మాట్లాడాలి అంటే పేసవేండుం. ఇందులో వేండుమా అన్నదాన్ని వేణుమా అని కూడా మాట్లాడతారు. డైరెక్ట్గా వేండుమా అన్నది ప్యూర్ తమిళ్లో. సాధారణంగా అయితే పేసవేణుమా, పేసవేణం, అలా నార్మల్గా మాట్లాడేటప్పుడు ఇలానే యూజ్ చేయాలి. ఈ వేండుం అన్నది ప్యూర్ తమిళ్ ఫార్మెట్. అవి న్యూస్లో మాత్రమే ఎక్కువ యూజ్ చేస్తారు. నార్మల్గా మాట్లాడేటప్పుడు వేండుం, వేండమ్మా అనేది అంతగా యూజ్ చేయరు. నెక్స్ట్ మాట్లాడవద్దు. మాట్లాడవద్దంటే పేసవేండాం. నార్మల్గా అయితే పేసవేనాం, పేసవేనాం అంటారు. నెక్స్ట్ మాట్లాడవద్దా. మాట్లాడవద్దా అంటే పేసవేండామా. పేసవేండామా అని ప్యూర్ తమిళ్లో. నార్మల్గా అయితే పేసవేనామా, పేసవేనామా అంటారు. నెక్స్ట్ మాట్లాడగలనా. మాట్లాడగలను. మాట్లాడలేనా. మాట్లాడలేను. ఇక్కడ @ సింబల్ ఎందుకు యూజ్ చేశానంటే మనం తెలుగులో ఒక్కొక్క ప్రొనౌన్కి ఒక్కొక్కలా ఎండ్ చేస్తాం. అది ఎలా అంటే గలనా, గలను, గలవే, గలరా, అలా ఎండ్లో చేంజ్ అవుతుంటుంది తెలుగులో. కానీ తమిళ్ అలా చేంజ్ కాదు. ప్రతి ప్రొనౌన్కి సేమ్ ఇలానే ఉంటుంది. ఇప్పుడు మాట్లాడగలనా అంటే పేస ముడియుమా. మాట్లాడగలను అంటే పేస ముడియం. మాట్లాడలేనా అంటే పేస ముడియాదా. నెక్స్ట్ మాట్లాడలేను అంటే పేస ముడియాదు. ఇంకా ఈ రెండిటికి ఎలా డిఫరెన్షియేషన్ చేయాలంటే కూడా అది నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం. ఇప్పుడు ఈ ప్లేస్లో మనం మాట్లాడగలవా, అలా గలవా, గలవు, లేవా, లేవు అన్న యూజ్ చేయవలసిన ప్లేస్లో కూడా సేమ్ ముడియుమా, ముడియం, ముడియాదా, ముడియాదు ఇలానే వస్తుంది.
మనం నెక్స్ట్ స్లైడ్లో ఇవి ఎలా ఫామ్ అవుతుంది అన్నది కూడా ఇంతకు ముందు వీడియోలో చూసాము. ఇప్పుడు సింపుల్గా ఈ వీడియోలో చూద్దాం. ఈ స్లైడ్స్లో చూడండి, మనం నేను చెయ్యగలనా, గలను, ఇలా ఎగ్జాంపుల్స్కి చాలా ఇచ్చాను. ఇలా ఏ ప్రొనౌన్కి ఎలా ఎండ్ అవుతుంది అనేది కూడా ఎండ్లో ఇచ్చాను. సేమ్ ఒక టెన్సెస్లో చూసినట్లయితే తమిళ్లోనూ సేమ్ ఎలా ఎండ్ అవుతుందో, తెలుగులో ఎలా ఎండ్ అవుతుందో అలానే తమిళ్లోనే ఎండ్ అవుతుంది. కానీ ఈ ఒక్క పదం మాత్రం గలనా, గలను, ఆ వర్డ్కి మాత్రం ఇలా తెలుగులో ఒకలా ఉంటుంది, తమిళ్లో ఒకలా ఉంటుంది. కానీ ఇందులో ఏం డిఫరెంట్ అంటే మనం నేను అన్న ప్రొనౌన్ యూజ్ చేయకుండా మనం ఎవరి గురించి మాట్లాడుతున్నాం అన్నది చెప్పగలము. కానీ తమిళ్లో మాట్లాడినప్పుడు ప్రొనౌన్స్ని చెప్పి నెక్స్ట్ ముడియుమా, ముడియాదు ఇలాంటి వర్డ్స్ అనేది యూజ్ చేయాలి. ఈ 4ంటికి మాత్రం ప్రొనౌన్స్ తప్పకుండా యూజ్ చేయాలి. మనం మాట్లాడగలనా అన్నది ప్రొనౌన్ యూజ్ చేయకుండా చెప్పచ్చు. కానీ తమిళ్లో అలా చెప్పకూడదు. అలా చెప్తే మనం ఎవరిని గురించి మాట్లాడుతున్నాం అన్నది డౌట్ వస్తుంది వాళ్ళకి. అందుకే ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇచ్చాను చూడండి. ప్రతి దానికి మీరు ప్రొనౌన్ యూజ్ చేసి దాని తర్వాత ఈ సెంటెన్సెస్ అనేది యూజ్ చేయాలి. మాట్లాడగలనా, మాట్లాడగలవా, ఇలా ప్రతిదీ యూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎలా టెన్సెస్తో యూజ్ చేయాలన్నది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు టెన్సెస్లో ఎలా ఉంటుందనేసి క్లియర్గా చూద్దాం. మాట్లాడానా, నేను మాట్లాడానా అంటే నాన్ పేసినేనా. నేను మాట్లాడాను అంటే నాన్ పేసినేన్. నేను మాట్లాడలేదు అంటే నాన్ పేసవిల్లై. కానీ ఇది సాధారణంగా ఎలా చెప్తారంటే పేసల అంటారు. ఇందులో మనం తెలుగులో ఎలా ఎండ్లో చేంజ్ అవుతుందో ఇంతకుముందు స్లైడ్లో చూపించాను కదా, అలా ఎండ్లో మాత్రం ఒక వర్డ్ చేంజ్ అయితే దానికి మీనింగ్ చేంజ్ అవుతుంది. అది ఎలా అంటే నువ్వు మాట్లాడావా, నువ్వు మాట్లాడావా అంటే నీ పేసినాయా, లేదంటే ఇలా లాస్ట్లో యా, ఈ అలా ఎండ్ అవుతుంది. అది ఇంతకుముందు టెన్సెస్ వీడియో చేశాను, అవి చూడని వాళ్ళ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అవి చూడండి. అవి చూస్తే ఇది ఎలా ఫామ్ చేయాలన్నది కూడా మీకు ఈజీగా అర్థమవుతుంది. నేను ఈ వీడియోలో నేను అన్న ప్రొనౌన్కి మాత్రం చెప్తాను. ఇప్పుడు మాట్లాడలేదు అంటే పేసవిల్లై, పేసల అంటారు. నెక్స్ట్ మాట్లాడుతూ ఉన్నానా అంటే ఇది ప్రజెంట్ టెన్స్ కదా. ప్రజెంట్ టెన్స్లో పేసిక్కొండు ఇరిందేనా, ఇది ప్యూర్ తమిళ్ ఫార్మెట్. కానీ ఇక్కడ మాట్లాడు అన్న వర్డ్ వచ్చినప్పుడు మీరు పేసిక్కొండు అన్నది ఎక్కడ మాట్లాడేటప్పుడు యూజ్ చేయకూడదు. పేసికిట్ అన్న వర్డ్ని యూజ్ చేయాలి. మాట్లాడుతూ ఉన్నానా అన్నదాన్ని పేసికిటే ఇరిందేనా. నెక్స్ట్ మాట్లాడుతూ ఉన్నాను అంటే పేసిక్కొండు ఇరిందేన్, పేసికిట్ ఇరిందేన్ అని చెప్పాలి. నెక్స్ట్ మాట్లాడుతూ లేదంటే పేసిక్కొండు ఇల్లై. నార్మల్గా అయితే పేసికిట్ ఇల్లై అంటారు, పేసికిట్ ఇల్లై. నెక్స్ట్ మాట్లాడుతూ ఉంటానా అంటే పేసిక్కొండు ఇరిప్పేనా అన్నది ఫ్యూచర్ ఫామ్. మనం గెస్సింగ్గా చెప్పినప్పుడు ఇది ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం. ఇది మాట్లాడుతూ ఉంటానా అంటే పేసిక్కొండు ఇరిప్పేనా, పేసికిట్ ఇరిప్పేనా. మీరు కొండు అన్నది ఎక్కువ యూజ్ చేయకూడదు, అది మీరు తెలిసి పెట్టుకోవాలి. న్యూస్లో అయితే పేసిక్కొండు ఇలా కొండు అని యూజ్ చేస్తారు, కానీ నార్మల్గా అయితే పేసికిట్. నెక్స్ట్ మాట్లాడుతూ ఉంటాను అంటే పేసికిట్ ఇరిప్పేన్, ప్యూర్ తమిళ్ అయితే పేసిక్కొండు ఇరిప్పేన్. నెక్స్ట్ మాట్లాడుతానా అంటే పేసువేనా. ఇది నా రెండింట్లోనూ ప్యూర్ నార్మల్లోనూ సేమ్ ఇలానే ఉంటుంది, పేసువేనా. నెక్స్ట్ మాట్లాడుతాను అంటే పేసువేన్, మాట్లాడను అంటే పేసమాటేన్. నేను మాట్లాడనా అంటే నాన్ పేసమాటానే. కానీ ఇవి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంతకుముందు మనం టెన్సెస్లో చేసినట్టు ఎండ్లో మాత్రం చేంజ్ చేసుకోవాలి. ఆల్రెడీ ఎండ్ ఫార్మేషన్ వీడియో కూడా చేశాను. ఇప్పుడు నేను మాట్లాడావా, ఇప్పుడు మనం లాస్ట్లో నా తీసేసి వా పెడితే తమిళ్లోనూ సేమ్ పేసమాటాయా. ప్యూర్ తమిళ్ అయితే మాట్లాడవా అంటే పేసమాటాయా, కానీ నార్మల్గా అయితే పేసమాటియా. ఇలా ఒక చిన్న చిన్న చేంజెస్లో వస్తుంది. మీకు ఎండింగ్లో ఎలా చేంజ్ చేసుకోవాలి, వేరే ప్రొనౌన్స్కి ఎలా రెస్పెక్ట్ఫుల్గా యూజ్ చేసుకోవాలి అన్నది మీకు ఈ టెన్సెస్లో రాకపోతే మీరు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నేను దానికి సపరేట్ వీడియోగా చేస్తాను. ఆల్రెడీ మీకు ఇందులో చెప్పినట్టు
మీరు ఇంతకుముందు వీడియో నెక్స్ట్ అప్కమింగ్ వీడియో చూసినట్లయితే ఎలా ఒక సెంటెన్స్ ఫార్మేషన్ అవుతుందని మీకు ఒక మంచి అవగాహన వస్తుంది. నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.